వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. కంచె తీసుకుంటే బేసిక్గా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ లిటరలీ ఇట్స్ టూ గుడ్ మ్యామ్. సో ఎందుకంటే చూస్తున్నంతసేపు మేము 1940s ఉన్నాం, అక్కడికి వెళ్ళిపోయాం మేము యాక్చువల్గా. ఎందుకంటే మనకి మెయిన్ పార్టే కాస్ట్యూమ్స్. సో ఆ డిజైనింగ్ కానీ అది కానీ అంటే ఎక్కడైనా రిఫరెన్స్ తీసుకున్నారా ఆర్ ఎల్స్ లేకపోతే ఏదన్నా ఎట్లా హౌ యూ కెన్ రిఫరెన్స్ అనేది చిన్న చిన్నవి ఉన్నాయండి. ఇంకా దాంతో అంటే కంప్లీట్గా రిఫరెన్స్ బేస్డ్ కూడా వెళ్ళలేము మనం. సో చిన్న చిన్న రిఫరెన్సెస్ అయితే మనం తీసుకోగలం, ఆ టైంలో ఎలా ఉన్నాయి అవుట్ఫిట్స్ అనేది. ఇంకా ఆ బేస్ చేసుకొని మనకి మూవీకి తగ్గట్టుగా లైక్ ప్రజ్ఞని వీ హ్యావ్ టు షో హర్ యాజ్ అ ప్రిన్సెస్. సో ప్రిన్సెస్గా చూపించడానికి అంత ప్రిన్సెస్ రిఫరెన్స్ మనకి ఈ మూడ్లో వెళ్ళడానికి ఎగ్జాక్ట్ రిఫరెన్స్ లేవు, బట్ కొంచెం లిబర్టీ తీసుకొని ఆ ఎరాలో మిస్ అవ్వకుండా చేసాం అన్నమాట. కలర్స్ అవన్నీ అప్పట్లో ప్యాంట్స్ అంటే బూట్ కట్స్ రావటం, కానీ లిటరలీ హై వేస్ట్ ప్యాంట్స్ అలా ఉండేవి. సో అవన్నీ మీరు అంటే ఇంతకు ముందర మీరు ఎక్కడన్నా చూసారా లేకపోతే ఓన్లీ బై ఓన్? లేదు ఉన్నాయి, అంటే ఆ ఎరాలో ఏమున్నాయి అనేది మాత్రం డెఫినెట్గా రీసెర్చ్ చేసాము. చేసి ఇంకా దెన్ వి వెంట్ అహెడ్ అన్నమాట. ఆఫ్టర్ దట్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఇది కష్టం, అది అసలు మేము చాలా ఛాలెంజింగ్ గా ఉంది. ఇప్పుడు 1940s 1950s అంటే ఓకే వెళ్ళొచ్చు ఎట్లాగో మనకి ఏదో రెఫరెన్స్, బట్ 1940sలో ఏమైందంటే రిఫరెన్స్ ఉంది కానీ నాకు కొత్త. సో ఏ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి అనేది కొంచెం నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ టచ్ ఎందుకో లైక్ ఉందన్నమాట. సో క్రిష్ గారు కూడా చాలాసార్లు చెప్పున్నారు, యూ నెవర్ కాంప్రమైజ్ ఆన్ ఫ్యాబ్రిక్స్, ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూ పికప్ అని. సో కొన్ని డై అంటే మ్యాక్సిమం ఏంటంటే ఆ కలర్స్ కోసం ఏంటంటే నేను ఎక్కువ డై ప్రాసెస్కి వెళ్ళాను అనమాట. ఎందుకంటే మనకి తగ్గ కలర్స్ మార్కెట్లో ఉండవు కాబట్టి. సో ఆ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఐ గాట్ దెమ్ డై టు లైక్ సీన్ మూడ్ ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేయించాను అనమాట. ఇప్పుడు మీరు చెప్పినట్టు శాతకర్ణికి వచ్చామంటే అది ఇట్స్ 5th century. రిఫరెన్స్ అనేది లేనే లేదు, వెరీ ఫ్యూ ఆ శాతవాహన డైనస్టీ ఆ దాంట్లో ఉన్నాయి. సో బట్ మనకి ఆ రాజులు అక్కడున్న జనాలు ఎలా ఉన్నారనేది రిఫరెన్స్ చిన్న చిన్న వెరీ మినిమం ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆ ఎరాలో చూసుకుంటే ఆర్నమెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఆ ఆర్నమెంట్స్ బేస్ చేసుకొని మనం లైక్ వీ కాంట్ షో ఇప్పుడు మనం మీ ట్రైబల్స్ని తీసుకున్నా కూడా లైక్ ఇంకా స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ ఆల్ ద పూసలు అలాంటివి ఎక్కువ వేసుకొని ఉంటారు, ఇప్పటికే ఉన్నారు. బట్ మనం బ్లౌజ్లెస్ అట్లా ఉంటాయి కదా. సో బట్ మనం మరీ కంప్లీట్గా అలా వెళ్ళిపోలేము, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని మనం ఏంటంటే ఆ ఎరాని మిస్ అవ్వకుండా ఆర్నమెంట్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఆ డ్రేపింగ్ కూడా ఆ స్టైల్లో ఇచ్చి, అంటే ఒక ఇప్పుడు విమెన్ తీసుకున్నారని బ్లౌజ్లెస్ కంప్లీట్గా వెళ్ళకుండా ఆ ఫీల్ ఎలా తీసుకురాగలుగుతాం అనే దాని మీద వర్క్ చేసాం అనమాట. చేసి సో వీ కుడ్ అచీవ్. అందులో కూడా ఇట్స్ లైక్ డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రేయ గారివి డిఫరెంట్ లుక్స్ ఉంటాయి, బాలకృష్ణ గారి డిఫరెంట్, ఆ ఊర్లో లైక్ జనాలు ఉంటారు. సో అన్నీ డిఫరెంట్ లుక్స్ ఉన్నప్పుడు మేము ఏంటంటే ఆ డిఫరెన్సియేషన్ కూడా చూపించాలి కాబట్టి లైక్ వీ డిసైడెడ్ ఓకే వీళ్ళకి ఇలాంటి లుక్స్ ఇద్దాం, వీళ్ళకి ఈ కేటగిరీకి ఈ లుక్స్ ఇద్దాం, ఇక్కడ ఆర్నమెంట్స్ ఎక్కువ ఫిల్ చేద్దాం. ఆర్నమెంట్స్ కూడా ఏంటంటే మనకి రెడీగా దొరకవు. సో మనకి ఆర్నమెంట్స్ చేయడానికి వీ హ్యావ్ జ్యువెలర్స్ బేస్డ్ ఇన్ చెన్నై. ఓకే, అంటే ఇలాంటి ఆర్నమెంట్స్ మనకి కడియాలు ఇవన్నీ ఏంటంటే మనకి రెడీగా దొరకవు, ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ బట్ మనకి కస్టమైజ్ చేయడానికి వీ హ్యావ్ స్టోర్స్ ఇన్ చెన్నై. వెరీ ఓల్డ్ పీపుల్ అనమాట వాళ్ళు, మన సీనియర్ ఎన్టీఆర్ గారి టైం అప్పటి నుంచి మీకు ఆ కిరీటాలు అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళు టైం ఇస్తే రెడీ చేస్తారు. సో అటువంటి వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్స్ అన్నప్పుడు వాళ్ళే మనకి మెయిన్ సోర్స్ అనమాట. సో మనం ఎట్లా కావాలి అనేది వాళ్ళకి ఒక ఐడియా, అంటే మనం బేసిక్గా వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఇలా ఒక సెంచురీ ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాము, ఇది నా రిక్వైర్మెంట్, నా ఐడియాస్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు జ్యువెలర్ అన్నప్పుడు వాళ్ళకి ఇంకా వేరే ఐడియాస్ కూడా వాళ్ళు ఎన్నో చేసి ఉంటారు. ఆ సీనియర్స్ వాళ్ళు కన్నన్ గారు అని చెప్పి ఆర్కే జ్యువెలర్స్ ఉంది, ఇంకా అలానే బాలాజీ జ్యువెలర్స్ అని ఉన్నారు, తంగవేల్ గారు అని. సో వీళ్ళు ఏంటంటే మనకి అడిగినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇన్పుట్స్ కూడా ఇస్తారు. సో అట్లా అవి చేయడానికి కూడా టైం ఇవ్వాలి. అలా అని చెప్పి మనకి ఈరోజు చెప్పి మనకి షూట్ సంగతి తెలిసిన కదా సడన్గా చెప్పాలి, బట్ ఇది ప్లానింగ్తో వెళ్తే వాళ్ళు కనీసం ఒక 2-3 weeks 4 weeks టైం ఇస్తే మనకి కావాల్సిందంతా జ్యువెలరీ అంతా ప్రిపేర్ చేసి ఏ కైండ్ ఆఫ్ పాలిష్
ఇప్పుడు మనం విలేజ్ సెటప్ అనుకుందాం, వీ కాన్ గివ్ గోల్డ్. సో డల్ సిల్వర్ అంటే యూస్ చేసినట్టుగా ఉండాలి, కొత్తగా ఉన్నట్టు ఉండకూడదు. అట్లా డల్ సిల్వర్, డల్ గోల్డ్, అట్లా మనకి ఏ కాపర్ కలర్ ఏది కావాలంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళు చేసి మనకు పంపిస్తే దెన్ వీ డ్రెస్అప్. సో ఎప్పుడైనా ఒక ఫ్యాబ్రిక్ ఏదైనా ఒక డ్రెస్ వేయంగానే మనకి లుక్ రాదు, టాప్ టు బాటమ్ సెట్ చేస్తూనే వస్తుంది. సో జ్యువెలరీ, కాస్ట్యూమ్, ఫుట్వేర్, ఇవన్నీ కూడా ఇట్స్ అ కాంబినేషన్. సో ఆ కలర్స్ ఏమిస్తాం అనేది ఒక కాంబినేషన్ అయితేనే మనకు అవుట్పుట్ వస్తుంది. సో దీని మీద ఏంటంటే నాకు గౌతమిపుత్ర శాతకర్ణిలో ఇంకా ఎక్కువ నేర్చుకోగలిగాను. 5th century ఎక్స్పీరియన్స్, చిన్నదని చెప్పలేను, నాకు మేజర్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ వెరీ అంటే పెద్ద ఫిల్మ్ కదా, సో దాంట్లో ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ కీప్ లైక్ తెలుసుకోవడం జరిగింది. సో అట్లా ఒక్కొక్కటి నాకు యాడ్ అవుతా వచ్చాయన్నమాట. తర్వాత కథానాయకుడు, మహానాయకుడు చేశాను. దాంట్లో రెఫరెన్స్ ఉన్నా కూడా రెఫరెన్స్ని ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేయాలన్నా కూడా మనకుండే టైంకి సడన్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా ఎలా తీసుకోగలుగుతాం. రెఫరెన్స్ మనకున్నా కూడా మిగతా సీన్స్లో ఎలా ఇవ్వాలి. సో ఆ రిఫరెన్స్ ఏంటంటే మనకి మూవీలో ఉన్నాయి, ఆల్రెడీ చేసినట్టు అవి తీసుకుంటాం. కానీ మళ్ళీ ఫ్యామిలీ టైం వచ్చినప్పుడు అదే ఎరాలో మనం ఎలా సెట్ చేయాలి, ఫ్యామిలీ అందరిని ఎలా చేయాలి, కలర్స్, కేటగిరీ, సో అట్లా సెట్ చేసుకుంటా రాగలిగాము.